ఈరోజు మూడో రోజు లాస్ట్ రోజు కాశ్మీర్లో జరిగిన సంఘటన కోసం అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మౌన పోరాటం చేయడం జరిగింది. అలాగే కొవ్వొత్తులు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మానవహారం కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి అందరూ పాల్గొని యువకులందరూ కూడా వచ్చి ఈ మానవహారంలో పాల్గొని భారీ ఎత్తున చేశారు. అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. ఎందుకంటే పాకిస్తాన్ పెట్టలేకపోతున్నారు. మనందరం కూడా ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా పార్టీలు లేకుండా కులాలు లేకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాడు కులాలు అడగలేదు, మతాన్ని అడిగే చంపాడు. ఆ క్రైస్తవులు ఒకరు చంపారు, ముస్లిం చంపారు, అలాగే మన హిందువుని చంపారు. అంటే వాళ్ళకి హిందువే తప్ప మనం కుల మతాలని కొట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు హిందూ ఎవరైతే వాళ్ళే చంపడం జరిగింది ఈరోజు. అదే హిందుత్వాన్ని మనం అందరం కూడా అందరూ తెలియపరచాలి, మన చిన్నపిల్లలు కలిపి. ఎందుకంటే హిందూ అంటే హిందూ భారతదేశం. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. అది క్రైస్తవులనే, ముస్లింలు ఉన్నాయి, ఇంకెవరో ఉన్నాయి, హిందువులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హిందువుల కింద వస్తారు. అందుకే ముస్లిం హిందువు అడిగారు తప్ప నీ కులం మతం అడగలేదు. ఇవన్నీ అడిగేసి చంపాడంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా మన భారతదేశంలో మతాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలి, కులాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలి. ఏదైతే రాజ్యాంగం రాసి అంబేద్కర్ ఏదైతే మనం రాసి పెట్టారో ఆ విధంగా అందరం నడుచుకొని మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఆ పోరాటం చేసి అలాగే మోడీ గారికి అండగా ఉండి ఏదైనా యుద్ధం ప్రకటిస్తే జన సైనికులు మనందరం కూడా యుద్ధంలో పాల్గొని దేనైనా పాకిస్తాన్ మర్చిపెట్టే విధంగా ఈరోజు అమెరికా, రష్యా అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే ఉగ్రవాదం పుట్టిందే పాకిస్తాన్లో. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకూడదు. మన భారతదేశంలో ఏ ఎమ్మెల్యే ఎంపీ అయినా మాట్లాడితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే యువత ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా భారతదేశం కోసం తప్పుగా భారతదేశంలో మాట్లాడితే భారతదేశం బహిష్కరణ చేయాలి. అది ఎవరైనా ఎంతటి వాడైనా భారతదేశం గురించి మాట్లాడితే భారత బహిష్కరణ చేసే వరకు కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదు. మనం భారతదేశం మీద ఉండి ఇంకో అక్కడ వాళ్ళు ప్రోత్సహించడం, మాట్లాడడం, మీటింగ్లు అంట అలాంటి ఎవరు కూడా ఉపయోగించకంట వెంటనే కఠినమైన శిక్షలు కూడా వేయాలి. ఈ గూగుల్ అంటే మాట్లాడిన ఎవరికైనా వెంటనే తీసుకెళ్లి లోపలేయాలి. ఎవరు కూడా మాట్లాడరు. మన భారతదేశంలో ఉన్నదంటే మనందరం కూడా ఒక రక్తమే, ఒక కుటుంబంలాగా ఈ రోజు భారతదేశం అంతా ఉండాలనేసి జనసేన పార్టీ కోరుకుంటుంది, కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది, మోడీ గారు కోరుకుంటున్నారు. అందరం కలిసి ఈ రోజు భారతదేశం అంతా చేయడం చాలా సంతోషకరం. అలాగే ఇంకొప్పుడే సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాం.